ప్రస్తుతం ఇక్కడ లోపల ఇక్కడే వీళ్ళంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అంతా కూడా ఇక్కడే ఉన్న దృశ్యాలు చూడొచ్చు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలర్ మొత్తం కూడా వైసీపీ కౌన్సిలర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా సంఖ్యాబలం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన సంఖ్యాబలం ఉన్నటువంటి కౌన్సిలర్ మొత్తం ఇక్కడ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తారు. మొత్తం అంతా కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా కౌన్సిలర్లు అంతా ఇక్కడైనటువంటి దృశ్యాలు ఇవి. ప్రస్తుతం ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడింది. ఇప్పుడే దొట్టగంటగా జరగలేదు. ఎన్నిక సంబంధించి ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లకే రక్షణ లేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? సంఖ్యాబలం ఉండి ఎందుకు బయటకు రాకూడదు అనేది టీడీపీ వెర్షన్. సంఖ్యాబలంలో వచ్చారు ఆ మహిళల్ని కూడా పరిగెట్టించారు. చూడలేదా? కొంతమందిని నిర్బంధిస్తున్నారు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ నిర్బంధించారని చెప్పి టీడీపీ నేతలు చెప్తారు. దానికోసం మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు కావాల్సింది గట్టిగా మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమి చేతకాని మాటలు తప్ప నిర్బంధించడం లేదు. కౌన్సిలర్లు బయటికి వెళ్తే ఏమన్నా ఇబ్బంది పడితే వాళ్ళ వైపు లాక్కుంటారనేది ఒక చర్చ నడుస్తుంది. నిజమండి? నిజం. ఇప్పుడున్న కౌన్సిలర్ సంబంధించి పూర్తి మద్దతు వైసీపీకి ఉందా? 17 మంది కూడా వైసీపీ మద్దతు మీకుందా? 17 పూర్తి మద్దతు ఉంది. ఎన్నిక వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నిక వెళ్తారు? రేపు వెళ్తే రేపు సిద్ధంగా ఉన్నారు? రెడీ, ఎప్పుడైనా రెడీయే. ఎందుకంటే బస్సు పెట్టుకున్నా నిలిపేశారు. సజావుగా వెళ్ళి ఎన్నిక జరిపించుకుంటే అయిపోతే మీరు బయటకు రాలేదనేది వాళ్ళ విషయం. టీడీపీ వదిలేసాం. కౌన్సిలర్లని వదిలేస్తే తెలుగుదేశం మోకలు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే మా కౌన్సిలర్లు అందరూ మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఇది ప్రస్తుతం అంటే బయటకు వచ్చే క్రమంలోనే ఇలా జరిగింది అంటున్నారు. స్థానిక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. దాడిశెట్టి రాజా కూడా బయట 17 మంది ఈరోజు ఉదయం మున్సిపల్ ఆఫీస్కి నడిచి వెళ్ళడం జరిగింది. వాళ్ళని పోలీసు సహకారంతో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనక్కి రావడం జరిగింది. జలోతుని పిలుపునిచ్చినందుకే ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది, లేదంటే సజావుగా జరిగే ఎన్నిక అనేది వాళ్ళ వెర్షన్, టీడీపీ వెర్షన్. ఇది 4వ వాయిదా, ఇది 4th టైం వాయిదా. సో అది ఇవాళ ఎన్నిక జరగకపోవడానికి పూర్తిగా బాధ్యత టీడీపీదే. తమ కౌన్సిలర్లు బయటకు వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారన్న దాంతోనే తాము ఈరోజు బయటికి రాలేదంటున్నారు. రేపు గనుక ఎన్నిక పడితే రేపు రావడానికి తామంతా సిద్ధమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా 4వసారి కూడా వాయిదా పడ్డట్టుగా పీఓ ప్రకటించారు. తదుపరి తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం తునిలో 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు దాడిశెట్టి రాజా చెలో తునికి పిలుపునివ్వడంతో తునికి బయలుదేరిన వైసీపీ నేతలు కార్యకర్తల్ని ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.